Hello friends, welcome back to Pendilight. I am excited today to present one of the most waiting video from my side. And this video is on my visit to famous guided pens from city of Rajahmundry in India. This guided name board appears at the beginning of the road. Guided pen shop located in one of the most busiest area of the city. Its area is called Fort Gate area. In the regional Telugu language, this area is called Kotagummam. Since it is a market holiday, today the roads are not busy. I came here today along with my wife and daughter. From the beginning of the road itself, we can see the guided pen shop's name in very large font in Telugu. We are just inside the shop now. We can see some old photos framed here. These photos show some great events in the long journey of guided events from many decades. And some of the pens are ready here for sale over the counter. We can see many old models and running models here displayed. Most of these models are already owned by many of us. This is some informative board which explains the difference between wooden pens and ebonite pens. And here is the one which shows the greatness of the guided pens. They also have a place in Limca Book of Records. Let's hear more interesting details on the journey of the guided pens in the own words of Lakshman Rao Garu. నమస్తే అండి. నా పేరు లక్ష్మణరావు గంగుమళ్ళ. మా తండ్రి గారైన శ్రీ సుబ్బారావు గారు 1946 సంవత్సరంలో స్వతంత్రం రాకముందు ఈ యొక్క పెన్ను పరిశ్రమని స్థాపించడం జరిగింది. ఇప్పుడు సుమారు దగ్గర 80 సంవత్సరాలు దీని యొక్క రన్నింగ్ యొక్క సంవత్సరం. వీరు నెలకొల్పిన ఈ సంస్థలో 30-40 మంది ఆ రోజుల్లో వర్కర్స్ నైపుణ్యం పొంది ఇతర కూడా యూనిట్లు పెట్టడం జరిగింది. వారు అదే యూనిట్ ఇప్పటికీ మేము కంటిన్యూ చేస్తున్నాం. నేను 45 ఇయర్స్ క్రితం, అంటే సుమారు 1975 ప్రాంతంలో నేను ఈ రంగంలో ప్రవేశించాను. నా విద్య పూర్తయిన తరువాత నేను ఈ రంగంలోకి వచ్చి మా తండ్రి గారికి సహాయంగా ఉంటూ ఈ యొక్క మెలకువలు, ఈ యొక్క పెన పరిశ్రమ యొక్క ప్రతి విషయాన్ని మేము మా తండ్రి గారు గురువు గారి ద్వారా మేము యొక్క దీన్ని ఆకలింపు చేసుకుని వృత్తిలో యొక్క కొత్త నైపుణ్యం, సరికొత్త బాడీని ఎప్పటికప్పుడు కస్టమర్ల కోరిక మేరకు మేము కొంత ఇచ్చినా కస్టమర్ల అభిరుచి మేరకు ఈవేళ ఉన్న జనరేషన్ ప్రకారం దాన్ని మార్పు చేసుకుంటూ వస్తున్నాం. ఆ కారణంగానే ఈవేళ ఈ యొక్క పరిశ్రమలో ఈవేళ పెన్ అవసరం లేకపోయినా కూడా ఇన్ని వందల రకాల మేము పెన్నులు కలెక్షన్ పర్పస్, యూజ్ఫుల్ పర్పస్, స్టాండర్డ్ ఈవేళ ఒక పెన్ ఇచ్చామంటే అది 100 సంవత్సరాలు మన్నికగా పనిచేసే విధంగా ప్రతి పెన్ను మేము డిజైన్ చేస్తున్నాం. దీని అభిరుచికి మేరకు చాలామంది ఈ యొక్క కలం అభిమానులందరూ కూడా చక్కగా మమ్మల్ని ప్రోత్సహించి ఆదరించి మా పరిశ్రమను ముందు నడపడానికి మాకు ప్రోత్సాహాన్ని ఇస్తున్న మా యొక్క ఖాతాదారులకు మనస్సుమాంజలి. థ్యాంక్ యూ వెరీ మచ్. పర్సనల్ కలెక్షన్ కాస్త చూపిస్తారంటే, అంటే మీరు ఒకప్పుడు చాలా ముందు చేశారు కదా, మీ ఓల్డ్ ఇప్పుడు ఉన్నవి కాకుండా ఒకప్పుడు ఏమైనా ఉన్నాయా ఓల్డ్ కలెక్షన్ అనేది? అవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఇది సెల్యులాయిడ్ అండి? మూడు సెల్యులాయిడ్. ఇది సెల్యులాయిడేనా? ఇది ఎబోనైట్ అండి, పూర్వం లండన్ ఎబోనైట్. ఓహో, ఒరిజినల్ లండన్ ఎబోనైట్. ఆ రోజుల్లో క్లిప్పు పైన అచ్చాదన ఇట్లాగా. ఇది పూర్తి సిల్వర్ అండి. బ్రహ్మాండం, సాలిడ్.
ఈ సిల్వర్ మేము చేసిందండి. ఇది ఎప్పుడు చేసి ఉంటారండి? ఇది ఈ 40 ఏళ్ళు అయింది. 40 ఏళ్ళు. 30-40 ఏళ్ళు అవుతుంది. అంటే మొన్న 2000 వరకు అమ్మాము అట్లా. ఓకే. ఇది చేయాలనే కాంక్ష ఉన్నా కానండి ఈ అంత మనకి పని నైపుణ్యంగా పని వాళ్ళు ఒకటి. రెండోది చాలా వరకు ఇక్కడ యూనిట్ తీసేసాం. ఇది పుష్ క్యాప్. ఆ రోజులో థ్రెడ్ లేదండి, థ్రెడ్స్ లేవు, ఇట్లాగే ఉండేది. ఈ క్లిప్ ఇట్లా అనుసంధానం చేసుకో. ఇది గోల్డ్ అసలు? ఇది గోల్డ్ అండి. ఈ గోల్డ్ అండి. ఓకే. చేసి 50 సంవత్సరాలు. 50 సంవత్సరాలు అయింది. 40 సంవత్సరాలు మేమే చేశాను. మీరు చేసింది అండి? దాన్ని స్క్రిప్ట్ ఇప్పుడైతే ఇలాంటివి చేయడమే కష్టం కదా? అంటే వర్కర్స్ లేరండి. ఓకే. ధనం ఇచ్చేవాళ్ళు వెచ్చించేవాళ్ళు ఉన్నారు. 5 లక్షలు 10 లక్షలు నాకు పెన్ కావాలి అనే వ్యక్తులు ఉన్నారు. కానీ ఇది పూర్తిగా చేతి తయారు వల్లనే దీనికి సంబంధించిన ఈ టెక్నికల్ లేబర్ మార్కెట్ తక్కువగా ఉన్నారు. మేము కూడా అంతంత మాత్రంగానే దాన్ని యూటిలైజ్ చేస్తాం. రెండోది ఈ వేళ మీకు ఒక రేటు ఒప్పుకుంటే అదే రేటు బంగారం మాకు మార్కెట్ లో దొరకదు. చాలా బాగుంది సార్. అన్నది స్క్రిప్ట్ చదవండి. 1946 అండి ఇది? చిన్న సంస్థను పెట్టాం. ఓకే ఓకే. తన యొక్క గైడర్ ఇది. ఇవన్నీ కూడా గోల్డ్ అండి, సొంతంగా తయారు చేసుకున్నారు. క్లిప్ కూడా మేము తయారు చేసుకున్నాం. అంటే మిగతా ఉపకరణాలన్నీ మేమే సొంతంగా తయారు చేసుకున్నాం. ఓకే అండి. దాన్ని మనం ఇది ఫీడ్ అంట. ఈ ఫీడ్ కూడా మేము తయారు చేసుకుంటాం. ఇట్లా ఇది ఇప్పుడైతే జర్మనీ. ఇది పూర్వం ఏంటంటే మేము సొంతంగా తయారు చేసుకుంటే ఇదే మాదిరి ఈ టెక్నీషియన్ లేనప్పుడు కూడా మేము దీనికి థ్రెడ్ వేసి నింపి, అంటే మీకు విశేషంగా చెప్పాలంటే దీన్ని సొంతంగా ఈ థ్రెడ్డింగ్ వేసుకుని ఇట్లా తయారు చేసాం పెన్ను. ఇప్పుడైతే జర్మనీ స్మిత్ ఇప్పుడు సొంతంగా యూనిట్ ప్లాస్టిక్ యూనిట్. కానీ ఇది మేము సొంతంగా ఆ రోజుల్లోనే దీని లోపల మళ్ళీ సిల్వర్ రింగ్ వేసి, అంటే బంగారం ఎందుకు కాదు అంటే బంగారానికి ఆ పట్టుదనం ఉండదు. ఆ బంగారం టైట్ గా అంటే స్మూత్ గా ఉంటుంది. మర తిప్పాలంటే మళ్ళీ దానికి వెండి కట్టు లోపల పెట్టి ఈ వెండి కట్టును మళ్ళీ థ్రెడ్ వేసి ఆ థ్రెడ్ కి అనుసంధానంగా మళ్ళీ దీనికి తగ్గట్టుగా ఇట్లా చేస్తే ఇది లైఫ్ టైం అని దీని యొక్క పేరు. లైఫ్ టైం దీనికి కూడా గైడర్ లైఫ్ టైం పెన్ను. ఇందులో సైజులు వస్తాయి. ఇవన్నీ ఆకోవచ్చు. అది అప్పుడు పనులండి. కాకపోతే మేము అమ్మగా ఇక కొన్ని మేము కేవలం డెమోకి మాత్రమే చూపిస్తున్నాం. నాట్ ఫర్ సేల్. దయవుంచి ఈ పెన్నులు అమ్మకానికి అడగొద్దు. కింద తయారు చేయడం అవ్వదని చెప్పేసి తయారు కాదు, సేల్ కి మాత్రం కాదు. మా యొక్క చరిత్రను మేము చెప్తున్నాం. మా చరిత్ర చెప్పాలనుకుంటే దానికి ఏదో నిరసన ఉండాలి. ఆధారాలు లేకుండా మేము చెప్పకూడదు కాబట్టి ఆ ఆధారంతో సహా మీకు చూపిస్తున్నాం డెమో. ఇది మా పెద్దవారు వారిచ్చిన ఆర్ట్. ఈ కళా నైపుణ్యం వారిది. మేము కేవలం ఇక్కడ సేవకులు మాత్రమే. ఇక ఈ యొక్క పరిశ్రమకి చెప్పాలంటే మొట్టమొదట మా తండ్రి గారు స్థాపించిన సమయంలో విద్యుత్ శక్తి తక్కువ. ఆ కారణంగా చిన్న దీపం బుడ్లు, అలాగే లెగ్ ఆపరేషన్ తోటి, అంటే కుట్టు మిషన్ ఏ రకంగా కాలితోటి ఆపరేట్ చేస్తారో ఆ విధంగా తయారు చేస్తూ రాను రాను ఈ పరిశ్రమని కొన్ని యంత్రాలన్నీ వారే సొంతంగా తయారు చేసుకుని ఈ యొక్క సంస్థని ఈ స్థితికి తీసుకొచ్చారు. అలాగే మా తండ్రి గారు స్థాపించినప్పుడు ముడి సరుకులు బంగారు పాళీతోటి తయారు చేసి ఉండేవి. ఆ తర్వాత సెల్యులైడ్ అని ఈ యొక్క మెటీరియల్, ఈ పెన్నులన్నీ కూడా సెల్యులైడ్ సంబంధించి. అట్లాగే ఎబోనైట్ అని, అది కూడా లండన్ నుంచి దిగుమతి చేసుకుని ఇవన్నీ కూడా ఇతర దేశాలు దిగుమతి చేసుకోవడానికి మాకు ఇంపోర్ట్ లైసెన్స్ ఉండేది. భారతదేశ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ని మాకు లైసెన్స్ వచ్చేది. మా యొక్క పరిశ్రమకి ఎంత అవసరమో వారు కోటా నిర్ణయించి
ఆ కోటాని మేము ఇతర దేశాల నుంచి తెప్పించుకోవడానికి ఒక సంవత్సరం సమయం పట్టేది. ఓకే. ఈవేళ ఆర్డర్ ఇస్తే మళ్ళీ 12 నెలల తర్వాత మాత్రమే మా యొక్క సరుకు దిగుమతి అయ్యేది. రెండోది, ఈ సరుకు రావడానికి విమానాల్లో నటి తీసుకోరు, యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే సెల్యులైడ్ అన్నది ఫైర్కి సంబంధించిన విషయాలు, త్వరగా ఇది అవుతుంది. అందువల్ల దీన్ని మళ్ళీ ఓడలోనే రావాలి. ఈ ఓడలోంచి మళ్ళీ ముంబై లేదా ఇతర చోట్ల కలకటాకు వచ్చి అక్కడి నుంచి మళ్ళీ ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ రోడ్డు ద్వారా రైలు ద్వారా మాకు వచ్చేది. ఇది ఈ సమయానికి 12 నెలల పైన సమయం పట్టింది. ఇంత సమయానికి ఆ రోజుల్లో మేము అమౌంట్ బ్యాంకులో ఎంతైతే మా యొక్క కోటా బిల్లు ఉందో ఆ అమౌంట్ మేము బ్యాంకులో ముందుగా జమ చేసేసి ఆ కంపెనీకి ఇచ్చిన తర్వాత మా ఆర్డర్ను వాడు తయారు చేసి పంపించేవారు. ఇది విధానం. ఆ తర్వాత రాను రాను ఈ సెల్యులైడ్ అన్నది ఇతర దేశం, ఇండియాలో ఎక్కడ ఈ సెల్యులైడ్ లేదు. తయారు చేసే సంస్థ ఇక్కడ కూడా ఇండియాలో లేదు. ఇండియాలో కేవలం బరోడా, గుజరాత్ కొన్ని ఏరియాల్లో, ముంబైలో ఎబునోయిట్ అనే పరిశ్రమను స్థాపించడం జరిగింది. ఉదాహరణ చెప్పాలంటే కేరళ నుంచి వచ్చే రబ్బరు, దాన్ని ఒక విధమైన ప్రాసెసింగ్లో దీన్ని తయారు చేస్తాం. రెండోది, ఇది పర్యావరణ పరిరహిత పెన్ను. జాయిగా హైట్ తక్కువ కాబట్టి పర్వాలేదు. ఒక మిషన్ ఇదండి ఇప్పుడు మనం కొత్తగా తయారవుతుంది. సింధూరం ఇప్పుడు ఇది ఆంజనేయ స్వామికి బొట్టు కింద. అలాగే ఒక పూర్వం ఏంటంటే మా తండ్రి గారు నవగ్రహాలకు మనకు రాళ్ళు ఎలా ఉన్నాయో అట్లాగా ఒక్కో పెన్ను ఒక్కో దరి వాడటం అన్నది వారి వారి రాశిని బట్టి, నక్షత్రాన్ని బట్టి పెన్ను, ఈ పెన్ను వాడండి. ఇప్పుడు మనకి ఏంటంటే పగడం పెట్టుకోండి అని అంటారు, కొంతమంది ముత్యం పెట్టుకోండి అంటారు. అట్లాగా ఏదైందో ఆ రంగుతో పెన్నుతో వాడి వాళ్ళు దాన్ని విజయం సాధించారు. ఇప్పటికి కొంతమంది సెంటిమెంట్ గా అలా పట్టుకెళ్తా ఉంటారు. ఇప్పుడు మనం ఇచ్చే రంగులన్నీ కూడా అండి ఆ విధమైన నీరుతో చేసినవి. మీరు చేస్తుంటారు సార్ అప్పుడప్పుడు? తక్కువ అండి, అంటే చేస్తాను కానీ కొన్ని అంటే తప్పనిసరిగా ఏదైనా ఇప్పుడు మీరు ఈవేళ వర్కర్ రాలేదు ఎవరు, చిన్న చిన్న అంటే ఏదైనా ఆ లోటుపాట్లు ఉన్నాయి సరి చేయడానికి మాత్రమే తప్ప పూర్తిగా ఇందులో కాన్సన్ట్రేట్ చేసి అంత ఇది తగ్గిందండి. మామూలుగా పిక్చర్ తీసుకోండి అంతే. మీ నుంచి రోజుకి ఎన్ని పెన్స్ వర్కర్స్ చేయగలరు ఒక్కొక్క వర్కర్? సైజుని బట్టి ఆధారపడుతుంది. ఇది జింబో సైజ్ అంటాం. ఈ జింబో సైజు దీన్ని నిబ్బుని బట్టి, అలాగే దీని మోడల్ బట్టి, సరాసరి పెన్ కాదు, మళ్ళీ దీనికి అనుసంధానంగా పీస్ క్యాప్ కస్టమైజేషన్. అందువల్ల ఇన్ని అవుట్పుట్ వస్తాయని చెప్పలేము. ఇంకా ఉన్న 2-3 విషయాల మీద మేము చేయడానికి. ఇప్పుడు స్టాండర్డ్ సైజ్ అనుకోండి, మొత్తం సెక్షన్స్ అన్ని ఒకసారి బ్యారెల్ అంతా ఒకసారి అది దాన్ని మళ్ళీ మౌల్డెడ్ అయిపోతుంది. అంటే అన్ని కలిపి ఒక్కొక్క వచ్చి ఫిక్స్ చేసేది. ఇది అది కాదు, హ్యాండ్ మేడ్. అంటే దాని ప్యూర్లీ హ్యాండ్ మేడ్ ఏంటి, ప్రతి బిట్టు కూడా మేము ఈ పెన్ను ఒక చేత్తో కుట్టి చేసి ఇచ్చినట్టు అల్లికే. అందువల్ల హ్యాండ్ మేడ్. మీరు చెప్పింది అది అయితే పూర్తిగా మిషన్ మేడ్ అవుతుంది. ఇది మిషన్ మేడ్ కాదు. అందువల్ల ఈ థ్రెడ్డింగ్ ఇంకో పెన్కి సూట్ అవుతుంది. ఇదే పరిస్థితి, ఇదే 100-15 ఉన్నా, ఇదే మోసగట్లో ఉన్నా మేము ఈ డ్రిల్లింగ్ చేసే విధానంలో చెయ్యి కాస్త అటో ఇటో అవుతుంది, కాస్త అమరికలో తేడా ఉంటుంది. అందువల్ల హ్యాండ్ మేడ్ అంటే హ్యాండ్ మేడ్గానే మేము పూర్తిగా దీన్ని, ఇది క్యాప్, ఇది బేరల్, ఇట్లా మేము పెన్ పూర్తయిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాం మీరే. అలాగే రెండోది, మేము ఈ థ్రెడ్డింగ్ కూడా ఏ నిబ్బు కానిబ్బు థ్రెడ్స్ మార్చుకోలేదు ఇక్కడ వీల్స్ని. అలాగే టూల్ డిజైన్ చేసినప్పుడు కూడా ప్రతిదీ కూడా మేము దానికి తగ్గట్టుగా మేము టూల్స్ ప్రతిదీ పెట్టాలి. అన్నిటికి ఒకటే బాణీ ఉండదు. అట్లాగే ఈ విధానాన్ని కూడా మేము సొంతంగా తయారు చేసుకుంటాం ఈ ప్రతిదీ కూడా. దానివల్ల ఏంటంటే మా పరిధానాన్ని దాన్ని బట్టి, మా అవసరాన్ని బట్టి మేమే డిజైన్ చేసుకుంటాం.
ఇంత షైన్గా ఉంటుంది. ఆ, ఈ షైన్ రావడానికి 3-4 స్టేజీలుగా దీన్ని ఈ షైన్గా వస్తుంది. ఎట్ ఏ టైం కాదు. ఇది తయారు చేసి రా మెటీరియల్ ఉమ్. మేము చేసిన తర్వాత ఇది పాలిష్ అయ్యి పెన్ అంతా పూర్తిగా తయారైన తర్వాత ఫినిషింగ్. It's quite interesting to see still they are working on the same old conventional lathe machines. We can see here a huge stock of ebonite rods. ఆ రోజుల్లో మున్సిపల్ మేజిస్ట్రేట్లు ఇతర ఆంగ్లేయులు ఆ యొక్క పెనల్ విధానం ఇంగ్లాండ్ నుంచి వచ్చిన దిగుమతి అయిన పెనల్ పేర్లు కానీ దాన్ని చూసి వేరే మాదిరిగా తయారు చేయటం అన్నది వారు చెప్పిన తర్వాత వీరు సొంతంగా ఆలోచన చేసి ఆ పెన్ డిజైన్ చేయటం. ఆ రోజుల్లో పెన్ పూర్తిగా బంగారం పెన్లే తీసుకోవాలి, బంగారపు పాడి పెన్. ఓకే. దానికి ఇరిడియం టిప్ అని ఉంటుంది. అదే ఇరిడియం టిప్ ఈవేళ జర్మనీ నుంచి స్మిత్ ఇట్లా జోహో ఇతర టిప్పులకు వాడి టిప్ కూడా ఇరిడియం టిప్పే. మీరు పాలి తయారు చేసేవాళ్ళు కదండి అప్పుడు? సొంతంగా తయారు చేసేవాళ్ళు. సొంతంగా తయారు చేసేవాడు. దానికి ప్రత్యేకించి పరిశ్రమ అంతా దాని మీద ఆధారం 30-40 మంది పనిచేసేవాడు. ఓకే. వారు నిరంతరం ఇది ప్రతి పార్ట్ కూడా మేమే డిజైన్ చేసి మేమే తయారు చేసుకోం. అంటే ఒక పెన్నుకు సంబంధించిన క్లిప్ దగ్గర నుంచి నిప్పు ఫీడ్ ఎవ్రీథింగ్. ఒక రా మెటీరియల్ బాడీ మాత్రం ఇతర చోట్ల నుంచి వచ్చింది. అది కూడా లండన్ నుంచి వచ్చింది. ఈ టిప్ అండి, ఓన్లీ టిప్ మాత్రం ఇదండి ఇరిడియం టిప్. ఓకే. ఇది బంగారం అండి. ఈ చివర గుండు ఉంది చూసారా, ఈ గుండు ఇది. ఇంకా ఉదాహరణ చెప్పాలంటే స్మిత్ లిప్. ఇది మాకు ఔన్సుల లెక్కన అమ్ముతారండి. అది గ్రాముల లెక్కన కాదు, పూర్వం ఔన్సుల లెక్కన ఇచ్చేవారు. బంగారం కన్నా ఖరీదు, చాలా ఖరీదు. ఇది జనరల్ గా ఏంటంటే స్టార్ ఒకటి, బిజిలీ ఒకటి, ఇతర కొన్ని ప్రసాద్ ఒకటి, కొన్ని మేము ఇతర నుంచి కంపెనీలు మేము మైగ్రేషన్ చేసుకున్నాం. అంటే వారు కంపెనీ తీసేసిన తర్వాత వారు కొనేసి ఇచ్చేసారు మాకు. వారి ప్రోడక్ట్ లో మేము మొత్తం యూనిటే తీసుకున్నాం. యూనిట్ తీసుకున్న తర్వాత దాని తాలూకు మరి ప్రసాద్ తినాలి. ఈ మిషనరీ లోపల ఉన్నాయి, దాని ముడిసరుకులు కొన్నాం. మరి ముడిసరుకుని మేము తయారు చేసి ఇదిగో పెన్నులు వారు తయారు చేసిందే, కానీ వారు తయారు చేసిందని అమ్ముతున్నాం తప్ప మేము ఇచ్చిందని అమ్మట్లేదు. అంటే నేను చూసాను, నా దగ్గర ఉన్న దాంట్లో కూడా మీరు బిజిలీను స్టార్ అని 2 ఉన్నాయి. అది ప్రసాద్ మేడ్ ఇది. వారి యూనిట్ మేము కొనుక్కున్నాం కాబట్టి ఆ పెన్నులు ఇంకా మేము ప్రదర్శన చూపిస్తున్నాం. అట్లాగే బిజిలీ కానీ ఈ స్టార్ కూడా మా ఓన్ బ్రాండ్. ఇది ఇప్పుడు రేపొద్దు ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం. ఈ సందర్భంగా మేము పెన్నని జాతీయ పతాకం మా పెన్ను ఇక్కడ ఫ్లాగ్ వేస్తే అంటే మా కళా నైపుణ్యాన్ని తెలపడానికి మేము తయారు చేస్తున్నాం. ఒక పెన్ తయారు చేయాలంటే మాకు ఇంచుమించు దీని మీద ఆలోచన పెట్టి ఇట్లా చేయడానికి చాలా సమయం పడుతుంది. అయినా మేము ఆ శ్రమని ఓర్చి మేము పెన్నని తయారు చేసి ఈ యొక్క మా ప్రతిభని మీకు చూపించగలుగుతున్నాం. ఇప్పుడు ఎంతమంది అసలు ఇద్దరు చేస్తారా? మీరు తయారు చేస్తారు. 5 మంది ఉన్నారు. వీళ్ళకి సిక్ లో ఉన్నారండి, సెలవు పెట్టారు ఇవాళ. అంటే రెయిన్ గురించో దేని గురించో వాళ్ళు ఏదో ఇంటికాడ ఫ్యామిలీ. ఈ ఔత్సాహికులైన వ్యక్తులు యూట్యూబర్స్ కానివ్వండి, లేదా కలం ప్రేమికులు వారి దాన్ని ప్రజెంట్ చేసిన విధానంతో బట్టి ఈ యొక్క పరిశ్రమ నిలబడుతుందని మేము చెప్తున్నాం. ఇట్లాగే మేము కూడా దీనికి మౌల్డ్ అయిపోయాం. ఎందుకంటే ఇంకా ప్రజెంట్ చేయాలి, ఇంకా సరికొత్తది ఏమేయాలి. ఏదైనా ఈ పెన్ను తయారు చేసి ఈ పెన్ను తయారు చేయగలరా అనే సందేహాన్ని చెప్పినప్పుడు వై నాట్, ఎందుకు చెయ్యం, మీరు కొనగలిగితే మేము చేస్తాం అనే ధోరణితో ధైర్యంగా మేము చేయగలుగుతాం. ఇది రికార్డెడ్గా ఇట్లా ఇది 20 ఇంచెస్
లెంగ్త్. యాక్చువల్గా ఎమ్యులేటర్ రాడ్ ఇది 2.5 feet తోటి ఉంటుంది. ఓకే. కానీ ఈ పట్టుకున్న స్టిక్గా ఉండాలి కదా అని ఇది మేము 20 inches పెన్ను 2 పక్కల పెన్ను తయారు చేసి దాన్ని ఇట్లాగా ప్రతిభ ఫలానా ఇది దీనికి ఒక ఎండింగ్ ఒక కళాదర్శకుడు ఎవరైనా ఒక పిక్చర్ చేసి దీనికి ఇది అని అంటాను లేదు. అట్లా మేము నిరంతరం పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. సంతోషం. గైడర్ పేరైనా మీకు స్టోరీ ఏమన్నా? గైడర్ అంటే మనం సాధారణంగా చెప్పాలంటే ఒక గైడ్ చేయటం. ఆ గైడ్ ఎలాగా మీకు సరైన గైడ్, మిస్గైడ్ కాదు. ఇక సరైన అంటే మీరు ఏదైనా ఒక పెన్ ఒక పరీక్ష రాయాలంటే పూర్వం గైడర్ పెన్తో రాస్తే మేము ఉత్తీర్ణం సాధించామండి, ఒక మంచి ఒక అక్షరాలు స్పష్టంగా పడుతున్నాయి, మేము రాసిన మార్కులు బాగా వచ్చినాయండి, ఈ పెన్ను దాన్ని వారు తర్వాత రిటైర్ అయ్యేదాకా కూడా అదే పెన్ను చూపించిన వ్యక్తులు చాలామంది ఉన్నారు మాకు. అందువల్ల ఈ యొక్క గైడర్ పెన్ను మనకి. కానీ ఏదో గతంలో మా పెద్దలు తయారు చేశారు కదా ఆ పేరు చెప్పుకుని మాత్రం మేము పెన్నులు తయారు చేయట్లేదు. ఈ పెన్నుల యొక్క నైపుణ్యం ఉంది. దీన్ని ఇవాళ కూడా అంతకన్నా మిన్నగా మేము ప్రజలకి ఈ మా యొక్క వినియోగదారులకు అందిస్తున్నామని మాత్రం మేము చెప్పగలుగుతున్నాం. చాలా సంతోషం సార్, మీరు ఇంత డీటెయిల్గా ఇంత ఓపిక్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకు తెలుసు వాట్సాప్లో ఇప్పుడు అంత కమ్యూనికేట్ చేయడానికి కుదరదు. సో అందుకే నేను డైరెక్ట్గా వచ్చిన తర్వాత కూడా మీకు ప్రతిదీ ఓపిక్గా చెప్పారు. మీ ద్వారా మేము వ్యూవర్స్ కోరుకునేది ఒకటే, ఇది హ్యాండ్మేడ్ కాబట్టి దీనికి ధర కాస్త సామాన్యంగా మాత్రం ఉండదు, అది మేము చెప్తున్నాం. అందువల్ల ఏంటంటే దానికి తగ్గగానే ప్రిపేర్ అయ్యి మీరు మా పెన్నుల యొక్క ఎంక్వైరీ అడగండి. రెండోది ఏది ఉన్నా కూడా గూగుల్లో చాలా వరకు సమాచారం ఉంటుంది. అట్లాగే ఇటువంటి వ్యూవర్స్ ఇచ్చిన దాన్ని కూడా మీరు పూర్తిగా స్టడీ చేసి మా వద్దకు రండి. మేము మీ యొక్క సరైన పెన్ను మీ యొక్క కోరుకున్న ధరలో, అంటే ఆ రోజుకున్న ధర ఎంత ఉంటుందో అది ఆ ధర మేరకు మేము ఇవ్వగలం. So this is all about my experience on visit to Guider pens. These are the different models of Guider pens from my collection. I am planning another video on these pens and I will show all these pens in detail in that video.